తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. అసలు ఆలోచించరా మీరు అని అడుగుతున్నా. ₹4 అదే ర్యాంప్, ప్రైవేట్ ర్యాంప్ దగ్గర అయితే ₹2 క్యాష్గా. నువ్వు ఎప్పుడో సచ్చిన కాడికి ఎప్పుడుకో ₹4 ఎప్పుడు ఇస్తావో తెలియదు, భగవంతుడు తెలియాలి. ఇవాళ అమ్మఒడికే దిక్కు లేదు. ₹13,000 ఇవాళ వరకు నువ్వు వేయలేదు. 83 లక్షల మందికి వేయాల్సిందే 60 అంటున్నావు. 60 కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు. 1,00,000 మందికి కూడా 13,000 పడలేదు. ముక్కలుగా వేస్తానన్నారు. గొప్పలు మాత్రం 13,000 ఇచ్చేసామని చెప్పి మీటింగ్లు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరో తిరుగుతున్నారు. ఇది అమ్మఒడి కాదు, మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని, ఇది కొత్తదని చెప్తున్నాడు. సిగ్గు శరం ఏం సాధారణంగా ఏం చెప్పాలి? పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి, అరే తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పాల్సినటువంటి తండ్రే కొడుకు దొంగతనాల దగ్గరుండి నేర్పిస్తున్నాడు. ఎందుకు? రేపా మాపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడదామనే అంటే దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నా. మా రాష్ట్రానికి ఎటువంటి అప్పు చెబుదామని. ఒకవేళ రేపు నువ్వు 1 సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకుని అప్పు చెబితే మంచి దొంగ కింద దొంగతనాలు దొంగ మాటలు ఎట్టా అనే తర్ఫీదా ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఏమి మీరు చేసేది? అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన. నవ్వుతారని కూడా అనుకోరా? ఎవరిని అడిగితే నాకేంటి, ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టానంటూ 1,00,000 సార్లు చెప్తే జనం నమ్ముతారనే. బయటోడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని నమ్మడు, బయట తెలంగాణ కూడా దాన్ని నమ్మరు. ఉత్తరప్రదేశ్లోనో ఒరిస్సాలోనో చుట్టుపక్కల తమిళనాడునో నిజంగా హైదరాబాద్ అంతా చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా. చెప్పక మనకి బాగా ఊదే ఛానల్స్. రేపటి నుంచి కూడా మన మొత్తం ఈ టీవీ 11 ఛానల్స్ ఉంటాయి కదా. మన ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పటం ఏమి నేర్పి ఏంటి అసలు మీరు ఈ అబద్ధాలు ఏంటి? ఎలా ఉండాలి అనేది ఆదివారం సురేష్ అన్నను చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని జగనన్న కలలు కన్న విధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చక్కగా చదువుకొని ప్రపంచంలో పోటీ పడి నిలబడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకోవాలి అని జగనన్న కలలు కన్న విధంగా అమ్మ ఒడితో ప్రారంభించి స్కూల్స్ నాడు నేడు కింద రెనోవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోరుముద్దతో పౌష్టికమైన ఆహారం ఇస్తూ చదువుకోవడానికి మంచి బుక్స్ విత్ డిక్షనరీతో ఇస్తూ గౌరవమైన ఒక స్కూల్ యూనిఫామ్ తో ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాప్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి ఈరోజు స్కూల్స్ ని ఏ విధంగా రెనోవేట్ చేయించి ఒక చక్కటి చదువును అందించి చిన్న పిల్లలు కూలీలుగా మారకుండా చక్కటి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే విధంగా చేయాలనుకున్నారు. జగనన్న కోరుకున్న దాన్ని తూచా తప్పకుండా ఆదిమూలం సురేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో ఒకసారి స్కూల్స్కి వెళ్తే మీకే అర్థమవుతుంది. అలాంటివి నిన్న చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ 113 మంది కేసులు పెట్టారయ్యా. 113 మంది కూడా ధైర్యంగా ఉండండి. ప్రతి వాయిదాకి వెళ్దాం, మేము కూడా వస్తాం. పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం. ఈ కేసులు నిలబడేది కాదు, చచ్చేది కాదు. ఆ 113 మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి. 113 మందిలో ఒక 10 మంది మాత్రం అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు. కరోనా మా సత్యనపల్లి వాళ్ళే. అందరి పేర్లు చూసా. ఆ లిస్టు చూస్తే మా నాయకులు ఎవరు అర్థమైపోతుంది. అందరినీ మా నాయకులు ఎత్తికెత్తికి పెట్టారు. పెట్టకపోతే మా నాయకుడు కాదేమనే దశకు వచ్చింది వారం. కాబట్టి ఇలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చూస్తాం. లోకేష్ రాజ్యం ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చూస్తాం. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు. కొందికి రాటు తేలుతారు. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు. మా మీద కేసులు పెట్టడం కాదురా మొగడా. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండి అయ్యా బాబు అంటే అది లేదు. అయ్యా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అయ్యా అంటే నీ 4 మందం అంటున్నాడు చంద్రబాబు. ఆయన 4 మాత్రం భలే పల్చన, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతాడు. నిన్న చెప్పాడు చూసారా, తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంట. ఏం పోయేకాలం వచ్చిందయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మ ఒడి దాన్ని కొద్దిగా మాడిఫై చేసి తల్లికి వందనం పెట్టావు. నీకు ఎప్పుడు రావాలి ఇట్లాంటి ఆలోచనలు? నీ జీవితంలో ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు. ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఉచిత విద్యుత్ ఆలోచన వచ్చిందా? అమ్మ ఒడి ఆలోచన వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన వచ్చిందా? 108 ఆలోచన వచ్చిందా? ఇవన్నీ రాజశేఖర గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి.
నీకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే ఎవడు ఎదురు తిప్పితే ఆయన కేసులు పెట్టడం రావాలి పొక్కలు వేయటం వెన్నుపోటు పడవటం. నువ్వు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా మేము భయపడేటటువంటి వ్యక్తులం కాదు. నీ సంగతి, నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారి సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తూ ప్రజలకు చెప్పండి అన్నాడు. కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాలు తిరగాలంట, ప్రతి గడపకానికి పోవాలంట. ప్రతి గడపకానికి పోతే తెలుగుదేశం వాళ్ళప్పుడు తెలుసు ఏమైతుందని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు బోర్డునా, మీ ఊరికి బోర్డునా, ఆ బోర్డు మీద నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీకందరికి కల్తీ లేని నాణ్యమైన మందు సాగినాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు సాగి చెప్పినాడు. ఈ రోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈ రోజు ఆ బ్రాండ్ పేరేంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా? నువ్వు మద్యమైన అంటే నా పేరు పెట్టాక నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే రోజు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకందరికీ తెలియజేసుకుంటూ 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీ తింటే మేము అందరం చెడ్డలో. ఎందుకు? ఇక్కడ మా రోజం ఉంది. పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం పుట్టని పిల్లలకు పది గ్రామాలతో కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. కానీ ఒకటే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు ఆమెకి. అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి ఈ విడ్డూరాన్ని విని నవ్విపోతున్నారు. ఆ విడ్డూరం ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఒక స్కూల్ లేకపోయినారు నిన్నటి దినం. తండ్రి కొడుకులు అంటే ఎవరో కాదు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆయన బాబు మనకు చంద్రబాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు ఒక స్కూల్లోకి పోయి పిల్లలకు 4 మంచి మాటలు చెప్తారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆశించినారు. తల్లిదండ్రులతో పిల్లలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే 4 మంచి బుద్ధులు మంచి మాటలు చెప్తారేమని ఎవరైనా తల్లిదండ్రులు ఆశిస్తారు. జనరల్గా స్కూల్ అనేది దేవాలయంతో సమానం, పిల్లలు దేవుళ్ళతో సమానం, పవిత్రమైన హృదయాలు. వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తారా, బడి గోడల మీద కూడా అయ్యే ఉంటాయి. మానవ సేవే మాధవ సేవ, సత్యమే పలకవలను, అబద్ధాలు ఆడరాదు, ఓర్పు గొప్పది, ఇట్లాంటి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇద్దరు కలిసి ఆ స్కూల్ పిల్లలతో కలిసి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. అసలు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన అన్ని తప్పుల కంటే ఘోరమైన పెద్ద తప్పేదంటే ఇదే. నా దృష్టిలో చిన్నపిల్లల దగ్గరికి పోయి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడితే ఏమి సందేశం ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలకు? ఆయన చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే తల్లికి వందనం లోకేష్ ఆలోచన అంటాడు. తల్లికి వందనం అనే పథకాన్ని, ఆ పథకం ద్వారా తల్లులకు ఇచ్చే 13,000 రూపాయల డబ్బులు లోకేష్ ఆలోచన, లోకేష్ హృదయంలో నుంచి జన్మించినటువంటి ఆలోచన అని చెప్తాడు. అసలుకి ఇది ఆశ్చర్యపోయే అంశం, పచ్చి అబద్ధం. అక్కడ నుండి తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల కంటే ముందు ప్రకటించినటువంటి పథకం.
14 నుంచి 2014 కాదు 2019 ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి పథకం. 2019లో గెలిచిన తర్వాత 19 నుంచి 24 వరకు అమలు చేసిన పథకం అమ్మఒడి. ఆయన ఉద్దేశం ఏంది? అక్షరాస్యతను పెంచాలా, పేద బడుగు బలహీన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితికి రావాలా, చదువుకోవాలంటే డబ్బులు లేవని ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని చెప్పి తల్లుల అకౌంట్లేకే 15,000 రూపాయల డబ్బులు పంపించి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి సఫలీకృతుడైనాడు. అందులో నుంచి పుట్టిన పథకమే అమ్మఒడి. ఈ పథకానికి పేరు మార్చి అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చినారు తల్లివందనం. తల్లివందనం అని పేరు పెట్టి ఈరోజు ఆ పథకం లోకేష్ ఆలోచన అని చెప్పి చంద్రబాబు నాయుడు పిల్లలకు పచ్చి అబద్ధాలు చెప్తే ఎంత అన్యాయం అసలుకి ఇది. నువ్వేదో నీ కొడుకును పెద్దోని చేసుకునే దానికోసం, ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో నీ కొడుకును గొప్ప నాయకునిగా తయారు చేసే దానికోసం చేసే ప్రయత్నంలో భాగంగా మరొక తల్లి కన్న పిల్లలకు ఇట్లా అబద్ధం మాటలు నేర్పిస్తే ఎక్కడికి పోతుంది సమాజం? అసలు ఆ తల్లులైనా తండ్రులైనా ఏమనుకుంటారనే జ్ఞానం కూడా లేకుండా ఇంత అబద్ధాలు ఎట్ట చెప్పగలుగుతున్నారు మీరు?